యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 26వ వచనం వరకు 4వ అంశాన్ని మనం ధ్యానించుకుంటాము. విశ్వాసులు వారి యొక్క విశ్వాసము, బిలీవర్స్ అండ్ దేర్ బిలీఫ్, ఫెయిత్. విశ్వాసము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు 2 రకాలైనటువంటి విశ్వాసాలని ఈ వాక్య భాగంలో భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది డెడ్ ఫెయిత్, మృతమైన విశ్వాసము. మృతమైన విశ్వాసము, అంతేకాకుండా నిష్ఫలమైన విశ్వాసము, పనికిరాని విశ్వాసము, దయ్యాల విశ్వాసం అని అనేక పేర్లతో మొదటి రకమైనటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అది నిష్ప్రయోజనమైనది, అది పనికిరానిది, అది రక్షింపలేనిది అని చెప్తూ మొదటి రకాన్ని గురించి చెప్పాడు. దాన్ని డెడ్ ఫెయిత్ అన్నాం. రెండవది కనుక మనం చూసినట్లయితే పరిపూర్ణమైనది, రక్షించేది, నీతిమంతునిగా ఒక వ్యక్తిని తీర్చేటటువంటి విశ్వాసము, క్రియలలో కనబడేటటువంటి విశ్వాసము. ఇది లివింగ్ ఫెయిత్. మొట్టమొదటిది డెడ్ ఫెయిత్, రెండవది లివింగ్ ఫెయిత్. ఈ యొక్క మృతమైనటువంటి విశ్వాసము, క్రియలలో కనబడనటువంటి డెడ్ ఫెయిత్ గురించి చెప్పడానికి 2 హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు. హైపోథెటికల్ అంటే ఊహాజనకమైనటువంటి 2 వ్యక్తుల గురించి మాట్లాడాడు. లివింగ్ ఫెయిత్ గురించి చెప్పడానికి క్రియలలో కనపడేది, రక్షించగలిగేది, నీతిమంతుడిగా చేర్చగలిగినటువంటి ఆ సరి అయినటువంటి లివింగ్ ఫెయిత్, జీవముతో కూడిన విశ్వాసం గురించి చెప్పడానికి 2 హిస్టారికల్ వ్యక్తుల గురించి మాట్లాడాడు. చారిత్రాత్మకమైన వ్యక్తులు. హైపోథెటికల్ పర్సన్స్, ఊహాజనకమైన 2 వ్యక్తులు. హిస్టారికల్ పర్సన్, చరిత్రలో ఉన్నటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు ఎవరంటే, ఒకటి అబ్రహాము, రెండవది రాహాబు. ఇక్కడ హైపోథెటికల్గా, ఊహాజనకంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్తా ఉన్నాడు. దానికి ముందుగా విశ్వాసము గురించి ఇక్కడ ప్రొఫెసింగ్ ఫెయిత్ అంటే కేవలము చెప్పుకునే విశ్వాసం. ఇది ఏ విశ్వాసం? ఇది మాటలలో మాత్రమే కనపడేది, చేతల్లో కనబడని విశ్వాసం. అందుకని ఇక్కడ చూడండి 14వ వచనంలో తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల, 16వ వచనంలో సమాధానముగా వెలుడు, చలి కాసుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల, తర్వాత 18వ వచనం చివరిలో నేను నా క్రియల చేత నా విశ్వాసం కనపరుతునని చెప్పాను. సో ద పాయింట్ హియర్ ఈస్, ఇట్ ఈస్ ఓన్లీ, ఈ విశ్వాసం ఎక్కడ కనపడుతుందంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన విశ్వాసం. అంటే వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉంటుంది, దేవుని గురించిన జ్ఞానం ఉంటుంది, అంతేకాకుండా డాక్ట్రిన్స్ అన్నీ తెలుసు, బైబిల్ సంబంధమైనటువంటి ఆ యొక్క ఇంటెలెక్చువల్గా ఉన్నటువంటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి లాట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, చాలా గంభీరంగా మాట్లాడతారు, గంభీరమైన పదజాలం ఉంటుంది. అంతేకాకుండా విశ్వాసాన్ని గురించి చాలా ప్రొఫౌండ్గా మాట్లాడతారు వీళ్ళు, కానీ క్రియలలో కనపడదు ఇది. ఇలాంటి విశ్వాసాన్ని ఏమంటారంటే ప్రొఫెసింగ్ ఫెయిత్ అంటారు. ప్రొఫెస్ అంటే చెప్పటం, ప్రొఫెసింగ్ ఫెయిత్ అంటే కేవలము మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం అనేది ఒక వ్యక్తిని రక్షించలేదట, దానివల్ల ప్రయోజనం లేదట. దయ్యాలకు కూడా ఉంది దేవుని జ్ఞానం, దయ్యాలకు కూడా తెలుసు దేవుడు ఎవరో. ఇందాక మనం చూసామే ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మనకంటే ఎక్కువగా దేవుని గురించి ఎరిగిన వారు, దేవుని గురించి చెప్పగలిగిన వారు, దేవుని గురించి మాట్లాడగలిగిన వారు ఈ దేవుని యొక్క సృష్టములో ఎవరంటే దేవదూతలు చెప్పగలరు. పడిపోయిన దేవదూతలు లూసిఫర్ ఇంకా బాగా చెప్పగలడు. కానీ ఆ లూసిఫర్కు ఉన్నటువంటి ఆ యొక్క నోయింగ్ ఆఫ్ గాడ్, లేకపోతే ఆ దేవుని గురించిన సమాచారము అతని సరి అయినటువంటి విశ్వాసంలోనికి, రక్షణార్థమైనటువంటి మారు మనసు కలిగించే విశ్వాసంలోనికి ఎన్నడూ అది నడిపించదు. కాబట్టి అందుకనే వ్యర్థమైనటువంటిది అన్నాడు, ఇది వ్యర్థుడా అన్నాడు. వ్యర్థమైన విశ్వాసము, మృతమైన విశ్వాసము, నిష్ప్రయోజనమైనటువంటి విశ్వాసము ఏంటంటే కేవలము మాటలకు మాత్రమే పరిమితమయ్యి చేతలలో కనబడని, క్రియలలో కనబడినటువంటి విశ్వాసం. దీన్ని మన పరిభాషలో మాట్లాడాలంటే నామకార్థమైనటువంటి జీవితము, లేకపోతే రక్షించబడ్డామని చెప్పుకుంటూ రక్షణార్థమైనటువంటి ఆ మారు మనసు పుట్టించే విశ్వాసము, దాని సంబంధమైన క్రియలు కనబడినటువంటి క్రైస్తవ జీవితం. క్రీస్తు లేని క్రైస్తవులు, నామకార్థమైనటువంటి జీవితం, లేకపోతే దీన్ని ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అని కూడా అంటారు.
దీని గురించి బైబిల్లో విస్తారమైనటువంటి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ బోధ ఉంది. ప్రత్యేకంగా న్యూ టెస్టిమెంట్లో కనుక మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను దీనికి వ్యతిరేకంగా ఎంతో కఠినంగా బోధించాడు. న్యూ టెస్టిమెంట్లో మనకు సువార్తల్లో ఎవరు కనిపిస్తారా ఇలాంటి వాళ్ళంటే శాస్త్రులు, పరిసయ్యులు అనమాట. ఈ శాస్త్రులు, పరిసయ్యులకి ఏముంది? జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం ఉంది. వారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఓకే, సో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూడకుండా మొత్తం బట్టి కొట్టి చెప్పగలరు. సో అయితే దేవుడు అన్నాడు, వాళ్ళని సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు, వేషధారులారా అన్నాడు. ఎంతో కఠినమైన పదజాలం ఆయనకి ఎవరికి ఉపయోగించాడంటే, ఇదిగో ఈ వేషధారులైనటువంటి సో కాల్డ్ ప్రొఫెసింగ్ ఫెయిత్ ని కనపరిచినటువంటి వారు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు సేమ్ మాట, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించగలవాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. మీరు మారు మనస్సుకు తగిన ఫలము లేకుండా మారు మనస్సు పొందాము అంటే అది సరి అయినటువంటి విశ్వాసము కాదు అంటున్నాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ గుడ్ వర్క్స్ షైన్. వర్క్స్ గురించి మాట్లాడుతున్నాడు. మీ సత్క్రియలను లోకం చూడాలి. ఆ లోకము చూసి పరలోకమందున తండ్రిని మహిమపరిచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఏమి తెలుసు వీడికి? దేవుని ప్రభువా 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 అని పిలవటం తెలుసు. ప్రభువా 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 అని ఎక్కడ చెప్తామండి? జనరల్గా ప్రార్థనలో. అంటే ఏం తెలుసు వ్యక్తికి? ప్రార్థన తెలుసు. ప్రార్థనలో ప్రభువా 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 అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ప్రభువా 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 అని 1,000,000 సార్లు చెప్తే పరలోకానికి వెళ్ళవు, నా తండ్రి చిత్తమును నెరవేర్చితేనే. తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే అర్థం ఏంటి తెలుసా? లెట్ యువర్ వర్క్ బీ విట్నెస్ యు. క్రియల్లో కనబడాలి. వాక్యం మనకి ఎంత తెలుసు అనేది కాదు ప్రామాణికము. వాక్యములో ఎంత జ్ఞానం ఉంది అనేది కాదు ప్రామాణికము. వాక్యములో ఉన్నటువంటి ఈ యొక్క మర్మాలు మనం ఎన్ని ఎరిగామనేది కాదు ప్రామాణికము. ఆ వాక్యములు మనం ఎంతగా విధేయత చూపిస్తా ఉన్నామనేది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 20 వరకు ఆయన అంటున్నాడు, ప్రతి చెట్టు అది మంచిదా కానిదా అనేది దేన్ని బట్టి తెలుస్తుందట? దాని ఫలమును బట్టి. దాని ఫలమును బట్టి. చెట్టు ఎంత పచ్చగా ఉంది, ఎంత ఏపుగా పెరిగింది, అది ఎంత హెల్దీగా ఆకులు కనిపిస్తా ఉన్నాయి అనే దాన్ని బట్టి కాదట. అది మంచి చెట్ట కాని చెట్టు అనేది దాని ఫలమును బట్టి. ఫలము అంటే బిహేవియర్, ఫలం అంటే ప్రవర్తన, ఫలం అంటే లైఫ్ స్టైల్, మన యొక్క జీవన విధానము, మన నడవడిక, మన ప్రవర్తన అనేది కనపడాలి. అది మంచి చెట్ట కాని చెట్ట అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. మనం ఏది నమ్ముతున్నామో అది మనము నడవాలి. ఒకటి మనము నమ్మి ఇంకొకటి మనల్ని ఆచరిస్తున్నాం అనుకోండి, ఏమనాలి వాళ్ళని? మన నమ్మిక ఒకలాగుంది, మన యొక్క నడవడికి ఇంకొకలాగుంది అనుకోండి, రెండింటికి కూడా పొంతన లేకపోతే ఆ యొక్క జీవితం ఏమనాలి? వేషధారణ. లేకపోతే ఏదైతే మనం నమ్ముతున్నామని చెప్తున్నామో దాన్ని మనం నమ్మట్లేదని చెప్పాలి. సో మనకి దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం అంతా తెలిసి, జ్ఞానం అంతా తెలిసి, బైబిల్ జ్ఞానం అంతా తెలిసి, మన యొక్క నమ్మిక ఇది అని చెప్పుకుంటూ మన యొక్క జీవన విధానంలో గనక అది కనపరచకపోతే మన యొక్క లైఫ్, మన యొక్క విశ్వాసము దయ్యాల విశ్వాసము అని యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షించలేదట, అది నిష్ప్రయోజనమైనది. పోయినసారి కూడా మనం ఈ విషయాన్ని ధ్యానించుకున్నాం. లోకములో ఉన్న వారి యొక్క విశ్వాసం చూడండి, వారి విశ్వాసమును బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. లోకములో వాళ్ళు ఏమంటారంటే దేవుడు అనేక అవతారాల్లో ఉన్నాడు, దేవుడు సృష్టిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మేము సృష్టిని పూజిస్తామంటున్నారు వాళ్ళు. సృష్టికర్త ఒకటే, ప్యాంథియిజం అంటారు దాన్ని. అనేక దేవుళ్ళు పాలిథియిజం అంటారు. వాళ్ళు ఏమి నమ్మారో దాన్ని ఆచరిస్తున్నారు. వాళ్ళు ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తా ఉన్నారంటే అది వారి నమ్మకం.
సృష్టిని సృష్టికర్తని వేరు చేయలేము. సృష్టికర్త సృష్టి మమేకమైపోయి ఉన్నారు. అది వాళ్ళ విశ్వాసం. అది రైట్ ఆర్ రాంగ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. అనేక దేవుళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఏ అవతారంలో పూజించవచ్చు, అది వాళ్ళ విశ్వాసం. ఒకడు తలలో నుంచి, ఒకడు భుజాల్లో నుంచి, ఒకడు పొట్టలో నుంచి, ఒకడు కాళ్ళలో నుంచి వచ్చాడు, బ్రహ్మణ అలా సృష్టించాడు మనుషులని అనేటువంటి వర్ణాలని, ఆ క్యాస్టిస్ అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి అలా జీవిస్తున్నారు. దే ఆర్ లివింగ్ అప్ టు దేర్ ఫెయిత్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనమేమో నమ్మేది ఒకటి, ఇది మా సత్య ప్రమాణం అని చెప్పేది ఒకటి, బ్రతికేది ఇంకొకటి. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎక్కువ తీర్పు పొందేది ఎవరు మీరు చెప్పండి? వాళ్ళు ఏది నమ్ముతున్నారో అది బ్రతుకుతున్నారు వాళ్ళ. ఇది మేము సత్యము, ఇది వాస్తవము, మా దేవుడు సృష్టికర్త, మా దేవుడే నిజమైన దేవుడు, బైబిలే సత్య ప్రమాణము, ఇదే అన్నిటికీ మూలం అని నమ్ముతూ ఈ వాక్యాన్ని ఎరిగి ఈ వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రతకాల్సిన మనము ఒకటి నమ్ముతూ ఇంకొక విధంగా నడుస్తున్నాం అనుకోండి, ఎక్కువ తీర్పు ఎవరికి ఉంటుంది మీరు చెప్పండి? పాయింట్ అర్థమైంది ఇప్పుడు? 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెడ్ ఫెయిత్. ఈ మృతమైనటువంటి విశ్వాసానికి ఉండేటటువంటి 3 లక్షణాలు. మొట్టమొదటిది ఎంప్టీ కన్ఫెషన్. ఎంప్టీ కన్ఫెషన్ అంటే అర్థం ఏంటంటే, ఊరికనే వీడు మాటలు చెప్పుకుంటా తిరుగుతాడట, క్రియలు ఉండవు, కానీ ఏం చెప్తాడట? విశ్వాసం ఉందని చెప్పుకుంటా ఉంటాడు. అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. దాని వలన ఏమన్నా ప్రయోజనం ఉన్నదా అంటున్నాడు. ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ అండ్ ఈజ్ ఇట్ పవర్ఫుల్ టు సేవ్? నో. అంటే ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు యొక్క పాయింట్, మనుషుడు క్రియల వల్ల రక్షించబడతాడు అనేది కాదు. పౌలు భక్తుడికి వ్యతిరేకంగా ఈయనేమి చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే, గుడ్ వర్క్స్ ఆర్ నాట్ ద మీన్స్ ఆఫ్ సాల్వేషన్, బట్ దిస్ ఇస్ ద ఎవిడెన్స్ ఆఫ్ సేవింగ్ ఫెయిత్. సత్క్రియల వలన, సత్క్రియల మూలముగా మనం రక్షించబడట్లేదు, కానీ సత్క్రియలు అనేవి రక్షించబడే విశ్వాసానికి అవి రుజువుగా ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు. క్లియర్. రక్షణ అనేది క్రియల వల్ల కలగలేదు. అయితే కంటిన్యూషన్ చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వరమే అని చెప్తూ, అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని. వేటి యందు క్రియలు నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వీఆర్ ద హ్యాండీ వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు చేసినటువంటి ఆయన సృష్టముగా, నూతన సృష్టిగా దేవుడు మనల్ని ఎందుకు చేస్తాడంటే, మొట్టమొదటిది వాటి యందు మనము నడుచుకునవలనని. రెండవది, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చెప్పండి చేయుటకు. సత్క్రియలను చేయుటకు. సాల్వేషన్ ఈస్ బై ఫెయిత్ అలోన్, బట్ ద సేవింగ్ ఫెయిత్ ఈస్ నాట్ అలోన్, ఇట్ ఈస్ విత్ ద వర్క్స్. Salvation is by faith alone, no doubt at all. రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే, అది దేవుని వరమే, క్రియల వలన కలిగినది కాదు, దాంట్లో ఏ డౌట్ లేదు. అయితే సేవింగ్ ఫెయిత్, మనల్ని రక్షించేటటువంటి విశ్వాసము, రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించే విశ్వాసమట, అది ఒంటిగా ఉండదు, అది క్రియలతో కలిసి వెళ్తుంది, క్రియలలోనికి నిన్ను నడిపిస్తుంది. మనము క్రియల మూలముగా రక్షించబడలేదని చెప్తూనే, రక్షించబడిన మనము ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం ఆయన చేతి పని అయి ఉన్నాము అని చెప్తా ఉన్నది. కాబట్టి పాయింట్ ఇక్కడ ఏంటంటే,
విశ్వాసం అనేది క్రియలతో కూడినప్పుడే పరిపూర్ణమవుతుంది. విశ్వాసం అనేది క్రియలలో కనబడినప్పుడే దాని విశ్వాసం యొక్క ప్రభావము కనిపిస్తూ ఉంది. సో డెడ్ ఫెయిత్, ఫెయిత్ దట్ కెనాట్ సేవ్. ఒక వ్యక్తిని రక్షించలేనటువంటి విశ్వాసం ఏంటి? ఏ విశ్వాసం ఒక వ్యక్తిని రక్షించలేదు? రక్షించలేనటువంటి విశ్వాసం ఏంటి? మొట్టమొదటిది సెకండ్ హ్యాండ్ ఫెయిత్. మొట్టమొదటి ఏం చెప్పండి? సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటే ఇది రెండో రకం విశ్వాసం అనమాట. సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటే ఏంటి? రెండో రకం విశ్వాసం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, చూడండి వాళ్ళు ఏమంటారు, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. అక్కడ రెండు నమ్మికల గురించి చెప్తున్నారు. మొట్టమొదటిది, ఆ స్త్రీ చెప్పిన మాటలు విని ఆయన నమ్మారు. ఇదేంటి చెప్పండి? సెకండ్ హ్యాండ్ ఫెయిత్. రెండవది, ఆయన నిజముగా ఆయన మాటలు విని ఆయన చూసి ఈయన నిజముగా లోకరక్షకుడిని ఎరిగి నమ్ముచున్నారు. ఇదేంటి చెప్పండి? ఇది ఫస్ట్ హ్యాండ్ ఫెయిత్. చాలా మంది సెకండ్ హ్యాండ్ ఫెయిత్లో ఉండిపోతారు. ఆ అక్క ఏదో చెప్పింది కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నా, టీవీలో సాక్ష్యం విన్నాను కాబట్టి ప్రభువుని నమ్ముకున్నా, దేవుడు వాళ్ళకి ఎక్కడో అద్భుతాలు చేశాడంట కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నా. సమరయ స్త్రీ చెప్పిన మాటలు విని సుకారు గ్రామస్తులందరూ ఆయన రక్షకుడని నమ్మారు. కానీ ఆ రక్షణ వారిని, ఆ విశ్వాసం వారిని రక్షించలేదు. బికాస్ దే డోంట్ నో హిమ్ పర్సనల్లీ. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తును వాళ్ళు కలుసుకొని ఆయన మాటలు విని ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకొని మేము నమ్ముచున్నామని చెప్పారో, that's the first hand faith. Many people, they live in others' experiences. They don't have their own personal experience. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగత రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపాల కొరకు మాత్రమే కాదు వధించబడింది, యేసుక్రీస్తుని వ్యక్తిగత పాపాల కొరకు ఆయన రక్షించబడ్డాడు. ఆయన శిలువ మీద మరణించాడు, రక్తం కార్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని వ్యక్తిగతముగా నీకు పరిచయం చేసే విశ్వాసం, అది నిజమైనటువంటి విశ్వాసం. మేము ఎరిగి తెలుసుకొని విని మేము నమ్ముచున్నాము. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకది? ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు వ్యక్తిగతంగా ఎరుగుదువా? ఆయన ఎవరో నీ జీవితంలో నువ్వు కనుగొన్నావా? నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ఆయన నన్ను క్షమించాడన్నటువంటి నిశ్చయత నీకున్నదా? అనుదినము ఆయనతో నడిచేటటువంటి అనుభవము, ఆయన కాపరిగా ఆయన మందను నడిపిస్తా ఉంటే ఆ కాపరి వెనక నడిచేటువంటి ఆ గొర్రెగా నువ్వు ఉంటున్నావా? దిస్ ఈస్ ట్రూ ఫెయిత్. సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అనేది ఒక వ్యక్తిని రక్షించలేదు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే సూడో ఫెయిత్. సూడో ఫెయిత్ అంటే ఇది ఫేక్ ఫెయిత్. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళందరూ ఏంటంట, 2వ అధ్యాయంలో సూచిక్రాయల కొరకు వచ్చారు, 6వ అధ్యాయంలో వీళ్ళు దేని కొరకు వస్తున్నారట? రొట్టె ముక్కల విశ్వాసము. ఏ విశ్వాసం ఇది చెప్పండి? రొట్టె ముక్కల విశ్వాసం. ఆయన దగ్గరికి వెళ్తే రొట్టె ముక్కలు దొరుకుతాయి కాబట్టి వెళ్తున్నారట. మీరు ఎందుకు వస్తున్నారంటే రొట్టె ముక్కల కోసం వచ్చారు. యు హావ్ కమ్ జస్ట్ ఫర్ ద బ్రెడ్, లివింగ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారమైనటువంటి క్రీస్తు ప్రభువుని నువ్వు చూడలేడు. ఎందుకో తెలుసా? ఈ కన్నులకు ఏం కనపడుతుంది? ఓన్లీ ఆ రొట్టె ముక్కలు. వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు. చాలా మంది యొక్క విశ్వాసం దేని కొరకు అంటే ఆయన ఏదో ఇస్తాడు, ఆయన ఏదో ఇస్తాడు, ఆయన ఏదో ఇస్తాడు, ఆయన ఏదో ఇస్తాడు, అక్కడికి వెళ్తే ఏదో దొరుకుతుంది. అయ్యయ్యో అయ్యయ్యో, ఒక దైవజనుడు అంటున్నాడు,
అలాంటి వాళ్ళనంట తిన్నగా సిలువ దగ్గర తీసుకెళ్ళాలట, ఆ కల్వరి గొలగొతా కొండ మీదకి తీసుకెళ్ళాట, ఆయన చూపించాలంట. ఆయన ఒంటి మీద బట్టలు కూడా లేవు, అవి కూడా ఎవడో లాగేసుకున్నాడు. ఇంకేమున్నాయి ఆయన దగ్గర నీకు ఇవ్వడానికి? ఆయన శరీరం ఒక్క రక్త బొట్టు కూడా లేదు, మొత్తం కార్చేశాడు. ఇంకేముంది నీకు ఇవ్వడానికి? ఆయన శరీరంలో ఊపిరి కూడా లేదు, అది కూడా వదిలేశాడు. ఇంకేముంది నీకు ఇవ్వడానికి? ఆయన తన ప్రాణములు నీ కొరకు ధారపోస్తే ఇంకేముంది ఆయన దగ్గర ఇవ్వడానికి? నీకు ఏమి ఇవ్వలేదు, నీకు ఏమి ఇవ్వలేదు చెప్పండి. ఏం ఉంచుకున్నాడు ఆయన ఇవ్వకుండా? ఏదో ఇస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో ఇస్తాడు. రొట్టె ముక్కల విశ్వాసము రక్షణలోకి నడిపించదు ఒక విశ్వాసిని. ఎందుకో తెలుసా? అతనికి ఆత్మీయ అవసరత కనపడదు, భౌతిక అవసరత మీదే తన ధ్యాస అంతా ఉంటుంది. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే సైకలాజికల్ ఫెయిత్. సైకలాజికల్ ఫెయిత్ అంటే కేవలము ఇది ఇందాక చెప్పానే, జ్ఞానముతో కూడినటువంటి విశ్వాసము. బైబిల్ జ్ఞానం తెలుసు అంతే, బైబిల్ జ్ఞానం తెలుసు. యాకోబు భక్తుడు అంటున్నాడు, దయ్యములు కూడా దేవుని చూసి వణుకుచున్నాయట. దేవుడు అక్కడే నమ్ముచున్నావు, మంచిదే. డాక్టరీన్ తెలుసు నీకు, జ్ఞానం తెలుసు నీకు. ఈ లోకంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు సాతానుడే, అందరికంటే ఎక్కువగా దేవుని తెలుసుకున్న వాడు సాతానుడే, దేవుని మహిమను దగ్గరగా ఉండి చూసిన వాడు సాతానుడు, లూసిఫర్. విజ్డమ్ అలోన్ cannot save you. It is psychological faith. నాలుగవది సూపర్స్టిషియస్ ఫెయిత్. సూపర్స్టిషియస్ ఫెయిత్ అంటే ఏంటంటే ఎమోషనల్ భక్తి అన్నమాట. ఇది ఎమోషనల్ భక్తి, ఎమోషనల్ ఫెయిత్. కొంతమంది చూసినట్లయితే అప్పటికప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటారు, అప్పటికప్పుడే. ఉద్రేకపూరితమైనటువంటి విశ్వాసము, ఉద్రేకపూరితమైనటువంటి విశ్వాసం, సత్యానికి వ్యతిరేకమైనటువంటి ఫెయిత్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా వీటన్నిటిలో? గారడీ సీమోను. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, ఘోర దుష్టత్వంలో నువ్వు ఉండి విశ్వాసిగా చలామణి అవుతున్నావు. బాప్తిజం తీసుకున్నావు, బలలో చేస్తున్నావు, సహోదరులతో కలిసావు, సేవ చేస్తున్నావు, కానీ నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉండి పరిశుద్ధాత్మ వరమును, దేవుని వరమును డబ్బుతో కొందాం అనుకుని వస్తున్నావా? పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు, మరి మారు మనసు ఎలా వచ్చిందండి? అసలు మారు మనసును పుట్టించేది ఎవరు చెప్పండి? ఒక వ్యక్తిలో రక్షణార్థమైన మారు మనసును పుట్టించేది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు. ఏదో లంచం ఇచ్చి కొందాం అనుకుంటున్నాడు, డబ్బు ఇచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నాడు. అయ్యయ్యో, ఎంత ఘోరం! సూపర్స్టిషియస్ ఫెయిత్, జస్ట్ సైకలాజికల్ ఫెయిత్, సూడో ఫెయిత్ అండ్ సెకండ్ హ్యాండ్ ఫెయిత్. అది ఒక వ్యక్తిని రక్షించలేదు. సో డెడ్ ఫెయిత్ యొక్క రెండవ ఆ యొక్క మాట అంటే ఫాల్స్ కంపాషన్. మొట్టమొదటిదండి ఎంప్టీ కన్ఫెషన్, ఊరికిన మాటల్లో కనిపిస్తుంది, క్రియల్లో ఉండదు. రెండవది ఫాల్స్ కంపాషన్. ఇతనిలో నిజమైనటువంటి కంపాషన్ ఉందా చెప్పండి? నిజమైన కనికరం ఉందా? ఇప్పుడు తన దగ్గరికి వచ్చింది ఎవరండి? సహోదరుడైనను సహోదరి అయినను. అంటే సహోదరుడు సహోదరి అంటే ఎవరు? విశ్వాసి. వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారండి? వాళ్ళ కండిషన్ ఏంటి? బట్టలు లేవు, దిగంబరై ఉండగా. రెండవది భోజనం లేదు, భోజనం లేదు, బట్టలు లేవు, చలికి గడగడగడ వణుకుతున్నారు, ఆకలికి అలమటిస్తా ఉన్నారు. ఇది కంటికి కనపడదంటారా? జస్ట్ అలా చూడగానే అర్థమవుదంటారా? అలాంటి వ్యక్తిని కంటికి కనపడితే నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? ముందు అతనుకున్న ఇమ్మీడియట్ నీడ్ని అడ్రస్ చేస్తుంది. కానీ ఈ వేషధారి దొంగ లేనటువంటి ప్రేమని కనపరుస్తూ ఫాల్స్ కంపాషన్. ఏమని చెప్తున్నాడంట? ఏమన్నాడు? కనబడగానే ప్రైజ్ ది లార్డ్, చేత్తో కాదు మరి గట్టి కౌగిలించుకొని, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, షాలోమ్ బ్రదర్, పీస్ బి అంటు యూ,
ఆడ చలి మంటేసి చలి కాసుకోమంటున్నాడు. అసలు చలికి గడగడ వణుకుతా ఉంటే రోడ్డు మీద పడినటువంటి డెస్టిట్యూషన్ చూసినా కానీ, అంటే ఆ రోడ్ల మీద పడి ఉంటారు కదా, వాళ్ళను చూసినా కానీ తట్టుకోలేరు. కనికరంతో ముందు ఏదో ఒకటి కప్పుతారు వెళ్ళి. అసలు దిక్కులేని వాడు కనపడ్డా కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి దుప్పటి కప్పుతారండి. అంత భయంకరంగా ఉంటుంది చలి యొక్క ప్రభావం బాడీలో. ఏంటంటే చలి కాసుకో, ఇంకా అని అన్నం పెట్టుకున్న తృప్తి ఎలా వస్తుందండి? చూసారా ప్రియులారా? ఇలాంటి విశ్వాసము దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఇలాంటి విశ్వాసము ఒక వ్యక్తిని రక్షించగలదా? ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ ఫెయిత్ బట్ ఎ హిపోక్రిటికల్ ఫెయిత్. ద సోర్స్ ఆఫ్ ట్రూ కంపాషన్ ఈజ్ లవ్. నిజమైనటువంటి కనికరానికి మూలమేంటి? ప్రేమ. లవ్ ఆల్వేస్ గివ్స్ సాక్రిఫిషియల్లీ. ప్రేమ త్యాగపూరితముగా ఇచ్చేది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇతని యొక్క భక్తి ఎలాంటిదయ్యా అంటే అతనిలో తన సహోదరి యొక్క అక్కరను చూడలేనటువంటి భక్తి. అయితే నిజమైన భక్తి ఎలాంటిది చూడండి. 1వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు కదా, తండ్రిని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం అంటకుండా తాను కాపాడుకునుట. కేవలము ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను కాపాడుకోవటమే కాదు, అది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు ఏంటి? దిక్కులేని వారిని, విధవరాండ్రను, పిల్లలను, వారిని అక్కరలో వారిని పరామర్శించేది. మూడవ గుర్తు ఏంటంటే, మొదటి గుర్తు ఈ డెడ్ ఫెయిత్కి ఎంప్టీ కన్ఫెషన్, రెండవది ఫాల్స్ కంపాషన్, మూడవది షాలో కన్విక్షన్. ఇతని యొక్క కన్విక్షన్ చూడండి 18 నుంచి 20 వరకు మనం చూసినట్లయితే, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము కనపరచునని చెప్పును. Faith is not just a concept to learn. Faith is a conviction to live. Faith cannot be separated from its work. విశ్వాసము క్రియలు రెండు వేరు చేయలేము. ప్రాణము శరీరాన్ని వేరు చేయగలమా? ప్రాణమును శరీరమును వేరు చేస్తే ఏమో చెప్పండి, మృతం అవుతుంది. సో కాబట్టి ప్రాణాన్ని శరీరాన్ని ఎలాగైతే మనం వేరు చేయలేమో, సజీవమైనటువంటి విశ్వాసము క్రియలను వేరు చేయలేము. ఇప్పుడు వీడంటున్నాడు, ఏమంటున్నాడు? నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలున్నాయి, నా క్రియల చేత నా విశ్వాసాన్ని నేను చూపిస్తాను, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నువ్వు చూపించు అని వీడు మాట్లాడుతూ ఉన్నాడు. రియల్ ఫెయిత్ ఈస్ నాట్ ప్యాసివ్ బట్ యాక్టివ్, డైనమిక్, ప్రాక్టికల్ అండ్ గ్రోయింగ్. నిజమైన విశ్వాసం అనేది క్రియలో కనపడుతుంది, అది ప్రభావభరితంగా ఉంటుంది, అంతేకాకుండా ఎదుగుతుంది. శిష్యులు ఏమని అడిగారండి యేసు ప్రభువారిని? లూకాసు వార్త 17:5లో, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గాలిని సముద్రాన్ని గద్దించిన తర్వాత లూకాసు వార్త 8:25లో ఏమంటున్నాడు? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసము ఎక్కడా? మీ విశ్వాసం ఎక్కడా అని ప్రభు అడగటంలో ఉద్దేశం ఏంటి? క్రియలలో అవి కనపడలేదే. ఇట్స్ నాట్ సింపుల్ ఎ కాన్సెప్ట్, అది క్రియలలో కనపడేది, జీవించేటువంటిది. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే క్రియలు లేనటువంటి ఒక వ్యక్తిని చూపించాడు, ఇంకొక వ్యక్తి ఏమో నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తిని చూపించాడు. ఈ ఇద్దరిలో కూడా ఉన్నది డెడ్ ఫెయిత్ అని చెప్తూ, ఒకటి ఎంప్టీ కన్ఫెషన్, రెండోది ఫాల్స్ కంపాషన్, మూడోది షాలో కన్విక్షన్. ఇవి మూడు కూడా మనలో కనిపిస్తాయండి. మన యొక్క ఒప్పుకోల్లో యథార్థత ఉండదు, సత్యం ఉండదు. రెండవది మన కంపాషన్లో వాస్తవం ఉండదు, మన కన్విక్షన్స్లో స్థిరమైనటువంటి పునాది ఉండదు. ఇవి మూడు లేకుండా మనము కన్ఫెస్ చేసిన, కంపాషన్ చూపించిన, కన్విక్షన్లోకి వెళ్ళినా కానీ అది ఒక వ్యక్తిని రక్షించలేదు.